ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కమిటీ సభ్యులు షిరిడి సాయిబాబా వారికి అన్నప్రసాదాన్ని నివేదించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే ఈ అన్నదాన కార్యక్రమంలో కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ మహాన్నదాన కార్యక్రమం కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు రాజకీయ ప్రముఖులు పాల్గొని బాబావారిని దర్శించుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి ఒక సాధువు బాబావారి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించినప్పటి నుండి సాయిబాబావారు విశేష పూజలు అందుకుంటున్నారని, తర్వాత కమిటీ సభ్యులు గ్రామ ప్రజల సహకారంతో 1994 సంవత్సరంలో నూతనంగా బాబావారి ఆలయాన్ని అతి సుందరంగా నిర్మించామని, గ్రామ ప్రజల సహకారంతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బాబావారి అనుగ్రహంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సుమారు 20,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, వేలాది సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమానికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్త్రీలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామని కమిటీ సభ్యులు అన్నారు. सर्वेशा भक्त्यानाच्या याद स्वर दुर्भिक्ष सर्वो पत्रवसा जनो सकाळचा व्यापार साई मामा जय समन सद्गुरु రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వాళ్ళని వారి కుటుంబాన్ని కూడా నెలవేళలా కాచి కాపాడు కోరుకుంటున్నామండి. విరాళంగా ఇచ్చారండి. వాళ్ళని వారి కుటుంబాన్ని కూడా సిటీ సైన్ నెలవేళలా కాచి కాపాడు. భక్తులు 50 రూపాయలు నవాబు అన్నదాన సందర్భం నుంచి భక్తులు 50 రూపాయలు ఇచ్చిన వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎలవేళలా కాచి కాపాడు. అమ్మ ఒక భక్తుడు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎలవేళలా కాచి కాపాడు. వీరబాబు గారు 50 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని
వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నామండి. సత్యబాబు గారు 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నామండి. కట్టమూరి సత్యబాబు గారికి 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని కూడా షిరిడి సాయినాథ్ ఎల్లవేళలా కాచి కాపాడాలి. తిరువాస్తవ్యులు రెట్ల విష్ణుమూర్తి గారు ఆ షిరిడి సాయినాథ్ అన్నదాన సందర్భం నిమిత్తం 100 రూపాయలు విరాళంగా ఇచ్చారండి. వారిని వారి కుటుంబాన్ని సలహా కాపాడాలని ఎల్లవేళలా కాచి కాపాడాలని కోరుతున్నాం. దుడ్డు మరీ గారు శ్రీలంగ వస్తువులు 100 రూపాయలు విరాళంగా పెట్టబోతున్న కోరుతున్నాం. ఎందుకంటే ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.